అయినటువంటి దీపాదాస్ మున్షి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇతర విశిష్ట అతిథులు, ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాలో సేవలు అందిస్తున్నటువంటి మంత్రివర్గ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రముఖులు, ముఖ్యంగా సభా ప్రారంభకులైనటువంటి శ్రీపాదరావు గారి తనయుడు మిత్రులు శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చినటువంటి శ్రీపాదరావు గారి అభిమానులందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా ఈరోజు ఈ సభా వేదికపై ఉన్నటువంటి ఒక అతిథుల్లో గమనిస్తే ఆనాడు శ్రీపాదరావు గారితో చట్టసభల్లో పాల్గొని ఈరోజు వారి తనయుడైనటువంటి శ్రీధర్ బాబు గారితో కూడా చట్టసభల్లో సేవలు అందిస్తున్నటువంటి ఒక వారిని బహుశా నేను ఒక్కనే అనుకుంటానే. అంటే వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం, నేను 81లో ప్రజా జీవితంలోకి వచ్చిన పంచాయత్ సమితి అధ్యక్షుడిగా. వాస్తవంగా ఆనాడు మహదేవ్పూర్ రిజర్వ్ స్థానం అయిపోయింది, మంత్రికి వెళ్ళి సమితి అధ్యక్షుడిగా వారికి అవకాశం లభించాల్సింది. కానీ పెద్దలు పివి నరసింహరావు గారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా పానుగంటి కిషన్ రావు గారిని జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులుగా చేయాలంటే ఒక భావన తలంపుతోని మరి కిషన్ రావు గారికి అవకాశం కల్పించింది. లేకుంటే అదర్వైజ్ వారు 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడికి ఎంపిక కావాల్సినటువంటి వారు. తదుపరి వారు అప్పటి ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగింది. 83లో ఇద్దరం ఒకేసారి శాసనసభకి ఎంపికైనమే, వారు నేను. వారు మంత్రి ప్రాంతంకి వెళ్ళి నేను జగిత్యాల నుండి. తదుపరి 89లో తిరిగి వారు శాసనసభ్యుడిగా ఎంపిక కావటం, అంటే వారు 85లో ఎంపికైనరు. అప్పుడు 85లో ఏదైతుందో కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక 13 స్థానాలలో వారు ఒక్కరు మాత్రమే గెలిచిండ్రు. వారు ఒక్కరే గెలిచి ఆనాడు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు 89లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటంలో ఏదైతుందో వారు విశిష్ట కృషి చేయడం జరిగింది. 89లో ఏదైతుందో వారు శాసనసభ్యుడిగా, అంటే వాస్తవం మొత్తం ఒక విధంగా వారు అజాత శత్రువే. వారు శాసనసభలో కానీ సెక్రటేరియట్లో వారు కనబడ్డారంటే ఐఏఎస్ అధికారులు ఎవరే కానీ చెప్పి అంటున్నా, నేను లేచి నిలబడి వారికి స్వాగతం పలిగేటట్టు వారని చెప్పి అంటున్నా. వారు తదుపరి కాలంలో శాసనసభ సభాపతిగా ఎంపిక కావడం, అంటే ఒక స్థాయిలో వారు ముఖ్యమంత్రిగా మరి ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అందరూ కూడా భావించినమే. సరే, వీళ్ళ విధి ముందు ఎవరం కూడా మనమేం పదవులు ఏ విధంగా వస్తే ఊహించలేము. సరే, వారికి ముఖ్యమంత్రిగా అవకాశం రాకున్నప్పటికీ ఏదైతుందో వారు కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రాంతానికి పరిమితం కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతుందో వారు గుర్తింపు పొందినటువంటి నాయకుడు మరి శ్రీపాదరావు గారు అని చెప్పి చెప్పక తప్పని చెప్పి అంటున్నాం. వారి ప్రత్యేకత, వారికి అంటే కరీంనగర్ జిల్లా పరిస్థితి దాదాపు అందరూ ఊహించింది, తెలిసిందే. ఆ తీవ్రవాదం నెలకొన్న పరిస్థితులలో తీవ్రవాద సానుభూతి పరులుగా భావించి సామాన్య ప్రజానీకంపై ఒత్తిడి, పోలీస్ రిప్రెషన్ జరుగుతున్నట్టుగా పరిస్థితులలో అప్పుడు శ్రీపాదరావు గారు ఏదైతుందో అసలు వారంటూ లేకుండా ఉండి ఉన్నట్టయితే మరి కరీంనగర్ జిల్లా ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించలేమని చెప్పంటున్నాను. ఒక విధంగా పోలీస్ రిప్రెషన్ ఏదైతుందో అంటే దాన్ని కొంతమేర నిరూప చేయగలిగింది శ్రీపాదరావు గారు చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వారు ఎప్పుడు కూడా సంకోచించేవారు కాదు. పేద ప్రజల పక్షపాతి అని చెప్పండి, పేద ప్రజల పక్షపాతి శ్రీపాదరావు గారు అని చెప్పంటున్నా. గ్రామీణ ప్రాంతం, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు వారు అసలు మంత్రి నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేయాలంటేనే ఎవరు ఊహించరు, ధైర్యం చేయరు. ఆ ప్రాంత వాస్తవులు కాబట్టి అలాంటి శ్రీపాదరావు గారే కానీ శ్రీధర్ బాబు గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పంటున్నాను. సరే, దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఏ తీవ్రవాద సానుభూతి పరుల అనే భావనతోని మరి రిప్రెషన్ గురవుతున్న పరిస్థితుల్లో వారిని కాపాడనే ప్రయత్నం, కొంతమేరకు వారికి అండగా నిలవాలని చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందో చివరి వారి చేతిలో బలి కావటం నిజంగా దురదృష్టకరం. అసలు ఎవరం కూడా ఊహించం దీన్ని, అది శ్రేలి. కానీ తదుపరి కాలంలో ఏదైతుందో ఆ తీవ్రవాద సంస్థ కూడా వాళ్ళు తీసుకున్నట్టుగా నిర్ణయం తొందరపాటు చర్య అని చెప్పని స్వయంగా వారు చర్చించి మరి పత్రికా నోటు కూడా విడుదల చేయడం జరిగిందని చెప్పి అంటున్నా. బహుశా వాళ్ళు తీసుకున్నట్టుగా చర్యను ఎవరు కూడా దాన్ని వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకున్నారు.
అసలు శ్రీపాదరావు గారి ఆ దృశ్యకర సంఘటన ఇది చేయవలసి ఉండింది కాదు. వాళ్ళు ఏ సమాజ స్థాపన కొరకు పాటుపడే లక్ష్యంతో మరి వారు భావిస్తారో అటువంటి సమాజ స్థాపన కొరకు పాటుపడేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోయేటువంటి వారు శ్రీపాదరావు గారు చెప్పంటున్నాం. సరే, ఏదైనా వాళ్ళ వారు భౌతికంగా మనతో లేకున్నప్పటికీ వారి ఆలోచన విధానం ఏదైతుందో ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన ప్రగతికి ముందుకు పోయే విధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అని చెప్పి నేను అనగాని వారికి ఇవాళ ప్రభుత్వంలో అండగా నిలిచిస్తున్నటువంటి వారు శ్రీధర్ బాబు గారు చెప్పని చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. వారు ఇవాళ పరిశ్రమ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఇవాళ వివిధ శాఖలు ఉన్నాయి, ఎవరం ఏదో నిర్వహిస్తామే. కానీ పరిశ్రమను ఐటీ శాఖ నిర్వహింపజేయడం అనేది సాధారణ విషయం కాదు. దేశ విదేశాల నుండి ఏదైతుందో పరిశ్రమను ఆహ్వానించాలి, మన ప్రాంతాన్ని రప్పించాలి. మన ముఖ్యమంత్రి గారికి తోడుగా నిలిచి ఏదైతుందో దాదాపు 40,000 కోట్ల పరిశ్రమలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి సాధింప చేయడంలో వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఏదైతే తోడు నిలిచినటువంటి వారు శ్రీధర్ బాబు గారికి చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. ఏదైనా కానీ ఇంతవరకు ఏదైతుందో శ్రీధర్ బాబు గారు శ్రీపాదరావు గారి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచిండ్రా. కానీ నేను కోరుకునేది ఏంటంటే తండ్రిని మించిన తనయుడిగా పేరు కాంతాలని చెప్పని నేను కోరుకుంటున్నాను చెప్పంటున్నా. ఆ విధంగా భగవంతుడు ఏదైతుందో శ్రీధర్ బాబు గారిని ఆశీర్వదించాలి. పైనుండి ఏదైతుందో వీళ్ళ శ్రీపాదరావు గారు వారి యొక్క ఆశీర్వచనంతో శ్రీధర్ బాబు గారు రాజకీయంగా మరింత భవిష్యత్తులో ముందుకు పోయి వారి సేవలు విస్తరింపబడి ఈ రాష్ట్రానికి మరి అందింపజేయబడాలని చెప్పి కాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సారీ అంటే వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్రంలో ఏదైతుందో హైదరాబాద్ నగరంలో గుర్తింపు పొందే విధంగా ఎందరో మహానుభావుల విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ఆలోచించి వాళ్ళు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి జయంత్యుత్సవ కార్యక్రమం నిర్వహింపచేయటము నిజంగా అభినందించదగ్గ విషయం. మీకు అందరికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పక్షాన మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అట్లా ఏదైతుందో వారి విగ్రహాన్ని ఒక అనువైన చోట ఏదైతుందో ఐదర్ ట్యాంక్ బండ్ లేక